జగన్ చలమలశెట్టి సునీల్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచేసిన ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి పార్టీలో ఉన్నాడు. భవన నిర్మాణ కార్మికులు మీరు కూడా ఆలోచించాలి. మీరు వైసీపీ ప్రభుత్వానికి నిలబడితే మళ్ళీ ఇంకోసారి మీ పట్టుకొడతారు. నేను మీకు మాటిస్తున్నాను. మొట్టమొదట వైజాగ్ లో నేను గళమెత్తింది వైసీపీ ప్రభుత్వం మీద. భవన నిర్మాణ కార్మికుల మీ భవిష్యత్తు కోసం, మీ కష్టాల కోసం నేను గొంతెత్తాను. అలాగే చలమలశెట్టి సునీల్ వస్తే బీసీ కులాలు మీరు అడగాల్సింది. మీకు 34% ఉన్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో 24% చేశారు. మీకు అన్యాయం చేశారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఎలాగో మాట్లాడాల. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% కూడా తీసేశారు. కనీసం ఎంతో కొంత పర్సెంట్ ఇవ్వాలి కదా, అది కూడా తీసేశారు. ఇన్ని ఇవ్వని కాడికి వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు నిలబడాలి? ఒకవైపు దళితులను డోర్ డెలివరీ చేస్తారు, ఇంకోవైపు భవన నిర్మాణ సంక్షేమ కార్మికుల నిధులు పట్టుకొడతారు, ఇంకోవైపు కాపులకి ఈబీసీ ఇవ్వరు, రిజర్వేషన్ మాట పక్కన ఉంచండి. మరి ఎందుకు చేయాలి? సాగునీరు ఇవ్వరు, తాగునీరు ఇవ్వరు, రోడ్లు ఇవ్వరు, యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వరు, డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వరు. 30,000 మంది ఆడపిల్లల్ని మాయమైపోయి అదృశ్యమైపోతే దాని గురించి మాట్లాడే ప్రభుత్వం లేదు, ఇక్కడ నాయకులు లేరు. వీళ్ళందరికీ ఎందుకు ఓట్లు వేయాలి? వంతాల మైనింగ్ ని అడ్డగోలుగా దోచేస్తుంటే ఒక్కడు మాట్లాడు దీని గురించి. అందరూ వాటాలు పంచుకుంటా ఉన్నారు, కొండలకి కొండలే మింగేస్తా ఉన్నారు. మీ భవిష్యత్తుని నిరాశాజనకం నైరాశ్యం చేస్తా ఉన్నారు. మీకోసం నిలబడేవాడు ఎవడు? ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మనకి చిత్తూరు జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3.5 సంవత్సరాలు ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. దాదాపు 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్దంగా రోడ్డు తిరుగుతూ ప్రతి కష్టానికి భుజం కాసి ఒరిసిపోయింది నా భుజం. నేనున్నాను మీకోసం. నేను ఇదే చెప్తున్నాను. నేను ఒక కులం కోసం పనిచేయడం రాలేదు, అన్ని కులాలకి పనిచేయడానికి వచ్చాను. అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాలకి పనిచేయడానికి వచ్చాను. నేను ప్రతి నాయకుని తన మన భేదం లేకుండా తప్పుంటే కడిగేయగలను. మీకోసం అండగా నిలబడతాను. నేను మీకు ఒకటే కోరుకుంటా ఉన్నా, భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కావాలన్నా, 2047కి మీ భవిష్యత్తు బాగుండాలన్నా, రైతు కన్నీరు పెట్టకూడదన్నా, కార్మికులు పట్టు కొట్టకూడదనుకున్నా, అన్నిటికంటే మీకు ఉపాధి అవకాశాలు కావాలనుకున్నా, ఇవన్నీ కూడా మేము మీకు అండగా ఉంటాం. కూటమి తాలూకు మెయిన్ మేనిఫెస్టో 30 తారీఖు వస్తుంది. దానిలోపు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏం చేయబోతుందో మీకు తెలియజేస్తాను. సంవత్సరానికి ప్రతి ఆడపడుచుకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తారు. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ప్రతి మహిళకి నెలకి 1,500, మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం. అది కూడా ఆటో డ్రైవర్స్ కి ఇబ్బంది లేకుండా ఉండే విధానంగానే చేస్తాం. అలాగే పేదల కడుపు నింపడానికి ఎవరైనా సరే ఆకలితో ఎవరు అలమటించకూడదు, వారి కోసం అన్న క్యాంటీన్లు కానీ, వాటితో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లని ప్రారంభిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి తిరిగి 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిధుల్ని దారి మళ్లించకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి తాలూకు ముఖ్య లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేస్తాం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. మీ అందరికీ లోపల